అక్షరం గొంతు నులిమేందుకు కుట్రలు, ఎమర్జెన్సీని తలపించిన దుశ్చర్యలు, ఎల్లో మీడియా ఆధిపత్యాన్ని నిలబెట్టేందుకు కుయుక్తులు, 8 రోజుల్లో అనేక పరిణామాలు, హడావుడి నిర్ణయాలు, నల్ల జీవోలు, కుమ్మక్కు రాజకీయాలు, ఎమర్జెన్సీని జ్ఞప్తికి తెచ్చిన చర్యలు, ఒక్కడు లక్ష్యంగా వేల సాధింపులు, వేధింపులు. కాంగ్రెస్ టీడీపీ కుమ్మక్కు కుట్రకు మరో నిదర్శనం చీకటి జీవో. ఖాతాల స్తంభన నిర్ణయాన్ని జర్నలిస్టులు, జాతీయ నాయకులు తప్పుబట్టిన సమయంలో రాష్ట్ర సర్కారు సాక్షి మీడియాపై మరో దెబ్బ కొట్టింది. సాక్షి గొంతు నులిమేందుకు స్వయంగా ప్రభుత్వమే రంగంలోకి దిగింది. సాక్షికి ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వవద్దని నల్ల జీవో జారీ చేసింది. సాక్షి గొంతు నొక్కాలనే లక్ష్యంతో ఎమర్జెన్సీ సమయంలో కూడా కనిపించని దుశ్చర్యలకు ఒడిగట్టింది. ఎల్లో మీడియా ఆధిపత్యాన్ని నిలబెట్టేందుకు కిరణ్ సర్కార్ ఆపసోపాలు పడింది. సాక్షి పత్రికను ఛానల్ నడుపుతున్న జగతి పబ్లికేషన్స్ పై సిబిఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది కాబట్టి అన్ని రకాలుగా జాగ్రత్తగా పరిశీలించిన మీద ప్రభుత్వం తరఫున సాక్షికిస్తున్న ప్రకటనలన్నింటినీ నిలిపేయాలని నిర్ణయించడం నల్ల జీవో 2097 సారాంశం. మీడియాకు, మీడియా స్వేచ్ఛకు సంబంధించి చట్టం చాలా నిక్కచ్చిగా ఉంది. మీడియాను దెబ్బతీసే చిన్న చిన్న అంశాల్ని కూడా అత్యంత సీరియస్ గా పరిగణనలోకి తీసుకుని తీర్పులిచ్చిన న్యాయమూర్తులు ఎంతో మంది ఉన్నారు. కానీ సాక్షి గొంతు నొక్కాలనే ఏకైక లక్ష్యంగా వ్యవహరించిన రాష్ట్ర ప్రభుత్వానికి అవేవీ కనిపించలేదు. తన సంస్థలో ఇతరులు పెట్టుబడులు పెట్టడమే నేరమన్నట్టుగా వ్యవహరిస్తున్నారని, తన పెట్టుబడి కూడా అందులో ఉందనే విషయాన్ని విస్మరించడంపై జగన్ ఆనాడే విస్మయం వ్యక్తం చేశారు. I also invested money along with the investors. I have not even drawn a single penny as salary. I also invested money. I sold my company. It's not that the investors have just invested money. They took a pie of the company and they invested. Along with those investors, I also made investments. What did I take in return? Nothing. And today it's a fight. It's a fight wherein the entire Sakshi family would be doing this fight. You tell me, even I'm also a human being ultimately at the end of the day. సాక్షి పత్రిక వ్యవస్థాపకుడు ప్రభుత్వాధినేత కుమారుడైన ప్రభుత్వాన్ని విమర్శించడానికి సాక్షి ఎప్పుడూ వెనుకాడలేదు. విధానాల్లోని లోపాలు, పథకాల్లోని లోటుపాట్లను విమర్శిస్తూ వైఎస్ఆర్ హయాంలో సైతం సాక్షిలో అనేక కథనాలు వచ్చాయి. రాజకీయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడిన అధికార విపక్షాలు ముందు జగన్ను జనం నుంచి దూరం చేయాలనుకున్నారు. పాచిక పారలేదు. ఐటీ నోటీసులతో భయపెట్టాలనుకున్నారు. అది కుదరలేదు. సిబిఐ సోదాలతో భయోత్పాతం సృష్టించి మూత వేయాలనుకున్నారు. సాధ్యం కాలేదు. విష ప్రచారంతో పాఠకులను తమ వైపు మళ్లించుకోవాలనుకున్నారు. ఎదురు దెబ్బ తిన్నారు. జనం తిరగబడ్డారు. పాత్రికేయ లోకం గళం విప్పింది. తనపై వచ్చిన ప్రతి ఆరోపణకు ధైర్యంగా ఎదురు నిలిచి సమాధానమిచ్చిన ఘనత సాక్షిదే.